నీవెప్పుడు వచ్చినా ఈ ఇంటి వాకిళ్ళు నీకు తెరిచి ఉన్నాయి. శంకరం కూడా కాదన్నారు. నాయన చూసావా, నాకు ఎటువంటి హక్కులు అధికారాలు ఉన్నాయో తెలుసుకున్నావా? క్షమించండి. వస్తాను బాబు రామదాస్, వెళ్ళొస్తా. బాబు వస్తా. నిజంగా మళ్ళీ వస్తావా తాతయ్య? తప్పకుండా వస్తాను. నా కోసమని ముందుగా వచ్చావా తల్లి? నా తల్లి వద్దమ్మా, పుట్టింటికి నాకు రుణం తీరిపోయి. నమస్కారం. వచ్చారు, దారి కట్టేందుకు లోపలికి వెళ్ళండి. అలాగే. మంచి దర్జాగా కూర్చున్నారు. లేవండి లేవండి, పెద్దవాళ్ళ కోసం. ఇంకా మెతుకు లేకపోయినా మీసాల సంపగా ఉన్నాయి. కూటికి లేకపోయినా నీటికి ఏం లోట్లేదు. పోనీ ఏదో ఒక రోజు వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడతారు. మనిషే డబ్బులు సంపాదిస్తాడు. ఆ మనిషి సంపదల్ని సర్వాన్ని సృష్టిస్తాడు. మున్ముందు మీరు చేయబోయే కృషికి మా సహకారం ఉంటుందని హామీ ఇస్తూ ఇది మీకు సమర్పిస్తున్నాను. ఏమండి, 800 రూపాయల బిల్లు నగల షాప్ లో ఏం కొన్నారేమిటి? అది కూడా అందులోనే రాసి ఉంటుంది, చదువుకు. ఆ తగలబడ్డ ఇంగ్లీష్ నాకు రాదనేగా. ఏమైతే నాకేం గాని, ఎందుకు కొన్నారో ఎవరికి కొన్నారో చెప్పండి. పట్టాభి గారి పెద్దమ్మాయికి ప్రజెంట్ ఇచ్చాను. ఆ తగాదాల మార్గానికి ఇంత ఖరీదు చేసినాగా ఇచ్చారా? ఇంత వయసు వచ్చి మీకు ఇలాంటి దుర్పతి పుట్టిందే అండి. మోహిని, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. దాంతో మీకేం సంబంధం, ముందు మీరు మాట్లాడండి. పార్వతి నా పెద్ద కోడలు. ఓహో, ఏం పూత పూసారండి. చదువుకోవడానికి వచ్చిన కురాడితో లేచిపోయింది కదూ. ఆ మాయలాడి మిమ్మల్ని పుట్టులా వేసింది. ఆ శంకరం ఎవరో కాదు. చచ్చి ఏ లోకాను ఉంది. నీ అమ్మ నా బ్రతుక్కంతా ఏడుతుంది. నువ్వు కూడా ఎందుకు క్షమించండి. మీ కంటి తడి ఇంకా ఆరనే లేదు. మళ్ళీ పెళ్లి ప్రస్తావన తెచ్చి మిమ్మల్ని బాధ పెట్టాను. అయ్యో, ఇందులో బాధే ఉందండి. నాకే గనక మరో కూతురు ఉన్నట్టయితే విశ్వానికి ఇచ్చి పెళ్లి చేయినా చెప్పండి.